మహాభారతం. రాయబారాలు. నహుషుడు మొదట మహాసజ్జనుడు. కానీ ఇంద్రపదవి రాగానే భోగలాలసుడైపోయి దేవస్త్రీలతో విహరిస్తూ ఒకనాడు ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని చూసి ఆమెను మోహించాడు. తాను ఇంద్రుడే గనక శచీదేవి ఇప్పుడు తనకు భార్యగా ఉండాలని నహుషుడు కబురు చేసేసరికి శచీదేవి భయపడి బృహస్పతి శరణుజొచ్చింది. ఆ సంగతి విని నహుషుడు బృహస్పతిపైన మండిపడి ఋషులను దేవతలను తిట్టాడు. పరపురుషుడి భార్యను కొరడం మహాపాతకం అని వాళ్ళు నహుషుడికి నీతి చెప్పారు. ఇంద్రుడు అలాంటి పనులు చాలా చేశాడు, మీరంతా అతనికి నీతి చెప్పలేకపోయారా అని నహుషుడు వారిని అడిగాడు. అప్పుడు దేవతలు బృహస్పతి వద్దకు వెళ్ళి, మహాత్మా, నహుషుడు చాలా కోపంగా ఉన్నాడు, శచీదేవిని అతనికి భార్యగా ఉండమని ఒప్పించు, లేకపోతే లోకాలకు క్షేమం లేదు అన్నారు. నేను ఎన్ని బాధలైనా పడతాను, కానీ నహుషుడికి భార్యగా ఉండను అన్నది శచీదేవి. బృహస్పతి కూడా శరణుజొచ్చిన శచీదేవిని రక్షించి తీరతానన్నాడు. ఆ పరిస్థితిలో నహుషుడి ఆగ్రహం చల్లారేటట్టు, శచీదేవికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఒక ఉపాయం ఆలోచించాల్సి వచ్చింది. నహుషుడు గర్వోన్మత్తుడై పతనం కావడానికి తగిన స్థితిలో ఉన్నాడు. అందుచేత ప్రస్తుతానికి శచీదేవి అతని వద్దకు వెళ్ళి కొంత వ్యవధి అడిగి వస్తే ఈ సమస్యను కాలమే తీర్చవచ్చు అని బృహస్పతి దేవతలతో అన్నాడు. ఆ ప్రకారమే శచీదేవి నహుషుడి వద్దకు వెళ్ళి, ఇంద్రుని గురించి ఏ వార్త తెలియడం లేదు, ఏ సంగతి తెలియగానే నీకు భార్యనవుతాను అన్నది. ఈ లోపల మునులు ఇంద్రుణ్ణి పట్టుకుని పాపక్షయం కోసం అశ్వమేధం చేయించారు. ఇంద్రుడు స్వర్గానికి తిరిగి వచ్చి నహుషుడి తేజస్సు చూసి భయపడి మళ్లీ ఎటో పారిపోయాడు. శచీదేవి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి నహుషుడిని చంపి నీ ఇంద్రత్వమును తిరిగి పొందు అని కోరింది. నహుషుణ్ణి ఇప్పుడు బలంతో గెలవడం సాధ్యం కాదు, ఉపాయంతో గెలవాలి. ఆ ఉపాయం నీ చేతిలో ఉంది. నహుషుడు నిన్ను కోరుతున్నాడు కనుక ఋషుల చేత మోయించుకుని నీ ఇంటికి రమ్మని నహుషుడితో చెప్పు, దాంతో నహుషుడు పతనమవుతాడు అన్నాడు ఇంద్రుడు. ఋషుల చేత మోయించుకుని తన వద్దకు రమ్మని శచీదేవి అడగగానే నహుషుడు పరమానందభరితుడై మునుల చేత పల్లకి మోయిస్తూ బయలుదేరాడు. దారిలో మునులు అతనితో ఏదో వాదం వేసుకున్నారు. నహుషుడు ఆగ్రహించి అగస్త్యుడి తలను తన కాలితో తన్నాడు. అగస్త్యుడు కోపించి పాము కమ్మని నహుషుడిని శపించాడు. దాంతో నహుషుడు స్వర్గభ్రష్టుడైనాడు. ఇంద్రుడు తిరిగి తన పదవి సంపాదించుకుని శచీదేవితో సుఖంగా ఉన్నాడు. శల్యుడు ధర్మరాజుకు ఈ కథ చెప్పి దుర్యోధనుడి వద్దకు వెళ్ళిపోయాడు. ద్రుపదుడి పురోహితుడు పాండవుల దూతగా హస్తినాపురానికి చేరేలోపుగా పాండవ కౌరవ పక్షాల చేరవలసిన వారందరూ సేనలతో సహా వచ్చి చేరారు. పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి 7 అక్షౌహిణుల సేన ఉపప్లావ్యంలో చేరింది. మహారథుడైన యుయుధానుడు ఒక అక్షౌహిణి సేన తెచ్చాడు. చేదిరాజైన దృష్టకేతుడు కూడా అంత సేనతో వచ్చాడు. జరాసంధుడి కొడుకైన జయత్సేనుడు అనేవాడు ఒక అక్షౌహిణి సేనతో వచ్చాడు. పాండ్యదేశపు రాజు పర్వత ప్రాంతీయులైన యోధులతో ధర్మరాజుకు సహాయం వచ్చాడు. ద్రుపదుడు అనేక దేశాలకు చెందిన యోధులను, మహారథులైన తన కొడుకులను వెంటపెట్టుకుని పెద్ద సేనతో వచ్చాడు. మత్స్యదేశపు రాజైన విరాటుడు గిరిజన సైనికులను తన వెంట తెచ్చాడు. ఇంకా అనేక దేశాల వారు వేర్వేరు ధ్వజాలెత్తి కౌరవులతో యుద్ధం చేయడానికి వచ్చారు. అదే సమయంలో దుర్యోధనుడి పక్షాన పాండవులతో యుద్ధం చేయడానికి 11 అక్షౌహిణుల సేన ఆయత్తమైంది. నరకాసురుడి కొడుకైన భగదత్తుడు చీనకిరాతులతో కూడిన ఒక అక్షౌహిణి సేనను వెంటపెట్టుకుని దుర్యోధనుణ్ణి చేరాడు. అది మహాబల సంపన్నమైన సేన. అలాగే భూరిశ్రవసుడు, శల్యుడు చెరొక అక్షౌహిణి సేన తెచ్చారు. ఆకులు పూలు కలిపి కట్టిన కదంబమాలలు ధరించిన ఏనుగు గున్నల లాంటి యోధులను కృతవర్మ తెచ్చాడు. సింధు సౌవీర దేశాల నుంచి జయద్రథుడు అంటే సైంధవుడు మొదలుకొని అనేక మంది రాజులు దుర్యోధనుడి వద్దకు వచ్చారు. వారి సేనలు ఒక అక్షౌహిణి ప్రమాణంలో ఉన్నాయి. దక్షిణాన మాహిష్మతిపురం నుంచి నీలుడు భయంకరమైన ఆయుధాలు ధరించిన గొప్ప యోధులను వెంటపెట్టుకుని వచ్చాడు. అవంతి దేశపు రాజులు 2 అక్షౌహిణుల సేన తెచ్చారు. కేకయ దేశపు రాజులు ఒక అక్షౌహిణి సేన తెచ్చారు. ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చిన చిల్లర సేనలన్నీ కలిసి 3 అక్షౌహిణులు అయ్యాయి. దుర్యోధనుడి పక్షాన వచ్చిన రాజులకే హస్తినాపురంలో చోటు చాలలేదు. ఇహ వారి సేనల మాట చెప్పనే అవసరం లేదు. ఆ సేనలను పంచనదంలోనూ, గురుజాంగలంలోనూ, రోహితకారణ్యాలలోనూ, మరుభూమిలోనూ, అహిచ్ఛత్రంలోనూ, కాలకూట గంగాకూటాలలోనూ, వారణంలోనూ, వాటధానంలోనూ, విస్తీర్ణమైన యమునా తీరాన సర్ది శిబిరాలు ఏర్పరిచారు.
ఈ విధంగా అక్కడక్కడ విడిసి ఉన్న సేనలను చూసుకుంటూ ద్రుపదుడి పురోహితుడు హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుడి సభాభవనానికి వెళ్ళాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడికి విదురుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు మర్యాదలు జరిపి పాండవులను గురించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ బ్రాహ్మణుడు కూడా దుర్యోధనాదుల కుశలం అడిగి నిండు సభలో అందరూ వింటుండగా ఇలా అన్నాడు: సభాసదులారా, ధృతరాష్ట్రుడు, పాండురాజు ఒకరి బిడ్డలే. తండ్రి తాతల ఆస్తిలో ఇద్దరికీ సమభాగం ఉంది. అలాంటప్పుడు ధృతరాష్ట్రుడి కొడుకులు తమ తండ్రి ఆస్తి అనుభవిస్తూ ఉండడానికి, పాండురాజు కొడుకులు తమ తండ్రి ఆస్తి అనుభవించకపోవడానికి కారణమేమిటి? పాండవులు తమ ఆస్తి అనుభవించకుండా దుర్యోధనుడు వారిని ఎన్ని బాధలు పెట్టింది మీరు మర్చిపోలేరు. పాండవుల ఆయువు గట్టిది కాకపోతే వారు ఏనాడో చచ్చిపోయి ఉందురు. అంతేకాదు, పాండవులు తమ స్వశక్తితో గెలుచుకున్న రాజ్యాన్ని కూడా ధృతరాష్ట్రుడి కొడుకులు మాయాజూదంలో కాజేశారు. పాపాల భైరవుడు శకుని వారి దుర్మార్గాలకు సహాయపడ్డాడు. 13 ఏళ్ల పాటు పాండవులు తమ భార్యలతో సహా అరణ్యాలలో పడరాని పాట్లు పడ్డారు. విరాట నగరంలో వారు గడిపిన జీవితం చెప్పదగినది, వినదగినది కాదు. ఇంత జరిగినా పాండవులు కౌరవులతో శాంతి కోరుతున్నారు. వారికి కౌరవులతో యుద్ధం చేయాలి అన్న కోరిక లేదు. యుద్ధం వల్ల జనక్షయం కలుగుతుంది. ఎవరికి ఏమాత్రం కీడు రాకుండా తమ రాజ్యభాగాన్ని తాము తిరిగి పొందాలి అన్నది వారి కోరిక. దుర్యోధనుడికి తన బలంలో తనకు అమితమైన నమ్మకం ఉంది. దానికి తోడు అంతులేని సైన్యాలు వచ్చి చేరాయి కనుక తాను గెలుస్తాను అని అతను భ్రమపడుతున్నాడు. దుర్యోధనుడి సేనలో 4 అక్షోహిణులుంటే ఏమైంది? పాండవ సేనలో సాత్యకి, భీముడు, నకుల సహదేవులు ఒక్కొక్క అక్షౌహిణికి సమానులు. అర్జునుడు ఒకడే ఇన్ని అక్షౌహిణుల ఎత్తు. అలాంటి వాడే కృష్ణుడు. ఇలాంటి బలసంపదగల పాండవులపై బుద్ధిగలవాడెవడు యుద్ధం తలపెట్టాడు. పాండవులతో సఖ్యం చేయడానికి ఈ తరుణం మించిపోతే మరి రాదు. ద్రుపదుడి పురోహితుడిలా చెప్పిన మీదట భీష్ముడు, బ్రాహ్మణోత్తమ, నీ మాటలు కటువుగా ఉన్నా వాటిలో నిజం ఉంది. పాండవులు యుద్ధానికి సిద్ధం కావడము, శాంతిని కోరడము కూడా ఉచితమే. పాండవులు అష్టకష్టాలు పడిన మాట అబద్ధం కాదు. అర్జునుడు అనేక అస్త్రాలు తెలిసిన మహాయోధుడు. వజ్రాయుధం గల ఇంద్రుడే అతనికి ఎదురు నిలవలేడు. మిగిలిన వారి మాట చెప్పేదే ఉంది. భీష్ముడి మాట పూర్తి కాకుండానే కర్ణుడు లేచి, బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పిందంతా అందరికీ తెలిసిందే. ధర్మరాజు తాను ఆమోదించిన నియమం ప్రకారమే జూదంలో ఓడి అరణ్యాలకు పోయాడు. పోయినవాడు మూర్ఖుడిలాగా ఇప్పుడు మళ్లీ రాజ్యం అడుగుతున్నాడు. పాండవుల బలానికి బెదిరి దుర్యోధనుడు వారికి ఒక్క అడుగు మోపినంత భూమి కూడా ఇవ్వడు. వారికి నిజంగా రాజ్యం కావాలంటే తిరిగి వనవాసం చేయాలి. రాజ్యం కోసం ధర్మం విడిచి వారు యుద్ధానికి తలపడ్డారు అన్నాడు. భీష్ముడు చిరాకుపడి, కర్ణ, ఎందుకీ వ్యర్థపు మాటలు? అర్జునుడు ఒంటరిగా మనందరినీ అవలీలగా ఓడించిన సంగతి అప్పుడే మరిచావా? ఈ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారం చేయకపోతే అర్జునుడి కోపాగ్నికి మనమంతా రెక్క పురుగుల్లాగా మాడి చస్తాం అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కల్పించుకుని కర్ణుడిని మందలించి, భీష్ముడు అందరికీ మేలు కోరే మాటలే మాట్లాడాడు అని అతని హెచ్చరించి ద్రుపదుడి పురోహితుడితో, అయ్యా, నేను బాగా ఆలోచించి నా సమాధానం పాండవులకు సంజయుడి ద్వారా అందజేస్తాను. మీరు పాండవుల వద్దకు తిరిగి వెళ్ళండి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని సగౌరవంగా సాగనంపి సంజయుడిని పిలిపించి, సంజయ, నువ్వు వెంటనే బయలుదేరి ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజును కలుసుకుని క్షేమం అడిగి వాళ్ళ కష్టాల నుంచి బయటపడినందుకు అభినందించు. తర్వాత కృష్ణుణ్ణి, పాండవులకు యుద్ధంలో సహాయం వచ్చిన ముఖ్యులను పలకరించు. మన మూలాన పాండవులు అనేక కష్టాలు పడ్డారు. వారి వల్ల ఒక్క కీడు కూడా మనకు కలిగినట్టు నాకు గుర్తు రావట్లేదు. ధర్మరాజు మన మీద అలిగి యుద్ధం చేస్తాడని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. భీమార్జునులు యుద్ధంలో ఎదురులేని వాళ్ళు. నువ్వు వారితో ఏం చెబుతావో నీ ఇష్టం. యుద్ధం జరగకుండా ఏదో ఒకటి చెప్పి పాండవపక్షం వారిని ఒప్పించు అన్నాడు. సంజయుడు రథం మీద ఉపప్లావ్యం చేరి ధర్మరాజును కలుసుకున్నాడు. ఇద్దరు ఉభయపక్షాల వారి క్షేమం అడిగి తెలుసుకున్న అనంతరం సంజయుడు అందరూ వింటుండగా ఈ విధంగా తెలిపాడు. ధృతరాష్ట్రుడు శాంతి కోరి నన్ను పంపాడు. పాండవులు శాంతించాలి. వారిని లోకం ఆదర్శ పురుషులుగా భావిస్తోంది. అలాంటప్పుడు వారిలో ఎలాంటి కల్మషం కనిపించినా అది నూరింతలు అనిపిస్తుంది. జయాపజయాలు నిర్ణయించడానికి వీలులేని యుద్ధం ఎంతమాత్రమూ కోరదగింది కాదు. పాండవులను చంపి రాజ్యం తీసుకుందామనుకోవడం యోగ్యమైంది కాదు. జ్ఞాతులను చంపడం కన్నా మరణం మేలు. పాండవ బలం దేవతలైనా జయించరానిది. అలాంటిదే కౌరవ బలం కూడా. ఈ 2 బలాలకు యుద్ధం జరిగితే ఎవరు జయించినా ఒకటే అని, కొంచెమైనా సుఖం ఉండదని నా నమ్మకం. పాండవుల వంటి వారు ధర్మార్థాలకు దూరమైన హీనమార్గం తొక్కరనుకుంటాను. శాంతి చేకూరేటట్టు చూడమని నేను మీ అందరినీ చేతులు మోడ్చి ప్రార్థిస్తున్నాను. సంజయుడు ఇలా అన్న మీదట ధర్మరాజు, సంజయ, నేను యుద్ధం కోసం తప్పించిపోతున్నట్లు మాట్లాడానా? శాంతి వల్ల సమకూరేదానికి యుద్ధం చేసే మూర్ఖుణ్ణి కాదు. బుద్ధిమంతుడైన వాళ్ళు తన సుఖం గురించి ఆలోచించినట్టే
పరుల సుఖం గురించి కూడా ఆలోచించాలి. కారడవిలో చిచ్చురేపి కార్చిచ్చు ప్రజ్వలిస్తుంటే అయ్యో నాకు అపాయం అనేవాడు మూఢుడు కాదా? దుర్మార్గుడైన దుర్యోధనుణ్ణి సమర్థిస్తూ ధృతరాష్ట్రుడు ఎలా సుఖం పొందగలడు? కపటజూదం ఆడిన నాడే కౌరవుల వినాశనం ఆరంభమైంది. కానీ కౌరవులతో శాంతంగా సహజీవనం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. వారు మాకు లోగడ చేసిన ద్రోహాలన్నీ మర్చిపోతాను. నాకు ఇంద్రప్రస్థం మటుకు ఏలుకోవడానికి ఇవ్వమను. దుర్యోధనుణ్ణే రాజరాజుగా ఉండని అన్నాడు. దానికి సంజయుడు, ధర్మరాజా, నువ్వు ఎన్నడూ ధర్మం తప్పి ఎరగవు. తుచ్చమైన రాజ్యభోగం కోసం నీ కీర్తిని శాశ్వతంగా కళంకపరుచుకుంటావా? యుద్ధం ఆలోచన మాను. కౌరవులు నీకు రాజ్యభాగం ఇవ్వరు. యుద్ధం చేసి రాజ్యం పొందే కన్నా నువ్వు నీ తమ్ములు యాచనావృత్తితో జీవించడం కీర్తికరమైనది అన్నాడు. సంజయుడు ధర్మాధర్మాలను గురించి చెప్పినది ధర్మరాజు ఒప్పుకోక, ఆపద్ధర్మం ఉంటుందని, ఆపదల నుంచి బయటపడడానికి అధర్మం చేయడం కూడా ధర్మమే అన్నాడు. తనకు కృష్ణుడు ఏది చెప్తే అదే ధర్మం అన్నాడు. కృష్ణుడు సంజయుడితో, నువ్వు శాంతి శాంతి అని అంటున్నావు, రాజులకు యుద్ధం చేయడం ధర్మం కాదంటావా? అధర్మానికి పాల్పడిన వాళ్ళు ధృతరాష్ట్రుడి కొడుకులు. దుర్యోధనుడు పాండవుల సొత్తు అధర్మంగా హరించాడు. అందులో రాజధర్మమే ఉంది. దొంగకు దుర్యోధనుడికి భేదమే ఉంది. ఇన్నాళ్ళు అతను పాండవుల ఆస్తి అనుభవించాడు. ఇప్పుడు వారి సొత్తు వారికి ఎందుకు ఇవ్వడు? పరుల రాజ్యం అనుభవించే కంటే సొంత రాజ్యం 1000 రెట్లు మంచిది. దానికోసం యుద్ధం చేసి చావడమైనా మాకిష్టమే. కౌరవ సభలో ఈ మాట గట్టిగా చెప్పు అన్నాడు. సంజయుడు తన వల్ల తప్పులేవైనా ఉంటే క్షమించమని అందరినీ కోరి అందరి వద్ద సెలవు పుచ్చుకొని బయలుదేరబోతుండగా ధర్మరాజు, సంజయ, మేము నిజంగా శాంతినే కోరుతున్నాం. ధృతరాష్ట్రుడు కూడా శాంతినే కోరే పక్షంలో మాకు రాజ్యంలో కొంత భాగమైనా ఇవ్వమను. మా 5ఊరికి 5 ఊళ్ళు ఇవ్వమను. కుశస్థలము, వృకస్థలము, మాకంది, వరణావతము అనే ఊళ్లకు తన ఇష్టం వచ్చిన మరొక ఊరు కలిపి ఇవ్వమను. అందరం సుఖంగా ఉండొచ్చు. నేను శాంతికి ఎంత సంసిద్ధుణ్ణో యుద్ధానికి కూడా అంత సంసిద్ధుణ్ణే అన్నాడు. ఈ సందేశం కూడా తీసుకుని సంజయుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. సంజయుడు పాండవులతో తన రాయబారం ముగించుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడి దర్శనం చేసుకుని, రాజా, ధర్మరాజు అధర్మమంతా నీపైనే ఆరోపించాడు. నువ్వు లోకనిందకు లోనయ్యావు. ధర్మరాజు పంపిన సందేశాన్ని రేపు సభలో అందరూ ఉండగా చెబుతాను అని ధృతరాష్ట్రుడి అనుమతితో ఇంటికి వెళ్ళిపోయాడు. సంజయుడు వెళ్ళగానే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కార్యాలోచనకు పిలిపించాడు. విదురుడు రాగానే ఆయన, పాండవుల వద్ద నుంచి సంజయుడు వచ్చి వెళ్ళాడు. నాకు నిద్ర రాకుండా ఉంది. మనసులో తాపంగా ఉంది. నా తాపం పోగొట్టే మాటలు చెప్పు అన్నాడు. ధృతరాష్ట్రుడికి నిద్ర రాకపోవడానికి కారణం పాండవులే అని తెలుసుకుని విదురుడు ఆయనను పెట్టాల్సిన చీవాట్లన్నీ పెట్టేసి, రాజా, నువ్వు భూమి కోసం అబద్ధమాడక వంశక్షయం కలగకుండా చూసుకో. దుర్యోధనుడి కోసం పాండవులను దూరం చేసుకున్నావు. అందుకు దుర్యోధనుడు భ్రష్టుడైపోవడం చూస్తావు. పాండవులను చేరదీసి వాళ్ళు బ్రతకడానికి కొన్ని గ్రామాలైనా ఇవ్వు. నీ కొడుకులను అదుపులో ఉంచుకో. జ్ఞాతివైరం తగదు. ఆపదలు ఆదుకునేది వాళ్లే అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, నేనెప్పుడు పాండవులను గురించి మంచిగానే ఆలోచిస్తాను. కానీ దుర్యోధనుడు జ్ఞాపకం రాగానే నా బుద్ధి మారిపోతుంది. ఇదంతా దైవయోగం. నేనేం చేయగలను అన్నాడు. మర్నాడు ఉదయం ధృతరాష్ట్రుడి సభ కిటకిటలాడుతోంది. దుర్యోధనుడికి యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చిన రాజులందరూ సంజయుడు పాండవుల నుంచి తెచ్చిన సందేశం వినడానికి కుతూహలపడి సభకు వచ్చారు. ఆ సభలోకి సంజయుడు ప్రవేశించి అందరికీ నమస్కారాలు చేసి, రాజనీయులారా, నేను పాండవుల దగ్గరకు వెళ్ళి వచ్చాను. వారు మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు. వారికి నేను ధృతరాష్ట్ర మహారాజు చెప్పమన్న మాటలు చెప్పాను అన్నాడు. అతనితో ధృతరాష్ట్రుడు, సంజయ, నువ్వు వెళ్ళి పాండవులకు నా సందేశం తెలిపినందుకు నాకు చాలా సంతోషం. మిగిలిన వాళ్ళు ఏమన్నది తర్వాత వింటాం కానీ ముందు అర్జునుడు ఏమన్నాడో చెప్పు. ఈ రాజులందరూ వింటారు అన్నాడు. సంజయుడు ఇలా చెప్పాడు. అందరూ వింటుండగా అర్జునుడు ఇలా చెప్పమన్నాడు. దుర్యోధనుడు మొదలైన వాళ్ళు చాలా పాపాలు చేశారు, కానీ వాటికి ప్రాయశ్చిత్తం అనుభవించలేదు. యుద్ధం తలపెడితే పాపఫలం అనుభవిస్తారు. ధర్మరాజు ఎంతో క్రోధాన్ని అణచుకున్నాడు. అది బయటకు వస్తే కౌరవులు భస్మమైపోతారు. భీముడు ఒక్క గద మాత్రమే తీసుకుని కౌరవసేనలను నిర్మూలించేటప్పుడు దుర్యోధనుడు తప్పక పశ్చాత్తాపడతాడు. నకుల సహదేవులు, విరాట ద్రుపదులు, ఉపపాండవులు, అభిమన్యుడు, నేను విజృంభించి పోరాడుతూ ఉంటే దుర్యోధనుడికి పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగలదు. నేను పెద్దలందరికీ నమస్కరించి మా రాజ్యం కోసం మాత్రమే యుద్ధం చేస్తాను. పాండవులు ప్రాణాలతో ఉండగా ధృతరాష్ట్రుడి కొడుకులు మా రాజ్యాన్ని సుఖంగా ఎలా అనుభవించగలరు? ఒకవేళ యుద్ధంలో వారు మమ్మల్ని జయించగలిగితే లోకంలో ధర్మం నశించినట్టే. అలా జరగదు. యుద్ధం తప్పనిసరి అయితే ధృతరాష్ట్రుడి వంశం నిర్మూలమవుతుంది. కర్ణుడితో సహా ధృతరాష్ట్రుడి కొడుకులందరినీ నేనే చంపుతాను. అందుచేత ఏం చేస్తారో తేల్చుకోండి.
అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, నువ్వు కర్ణుడి మాటలు, శకుని మాటలు, దుశ్శాసనుడి మాటలు విని చెడిపోతున్నావు. కౌరవ పాండవ యుద్ధం నివారించు, లేకపోతే నాశనం తప్పదు అన్నాడు. ఈ మాటకు కర్ణుడు ఆగ్రహించి, భీష్మ, నన్ను గురించి నువ్వు అన్నమాట మరొకడు అని ఉంటే బ్రతికి ఉండేవాడు కాదు. నేను రాజధర్మాన్ని ఏమాత్రం తప్పలేదు. దుర్యోధనాదులకు ఎన్నడూ ఎలాంటి ద్రోహము చేయలేదు. యుద్ధంలో నేను ఒక్కడే పాండవులందరినీ జయించగలను. మొదటి నుంచి శత్రువులుగా ఉన్న వాళ్లతో శాంతి ఏమిటి? ధృతరాష్ట్ర మహారాజుకు, దుర్యోధనుడికి ఇష్టమైందంతా నేను చేస్తాను అన్నాడు. అప్పుడు భీష్ముడు ధృతరాష్ట్రుడితో, ఈ కర్ణుడు పాండవులను చంపగలను అని మాటిమాటికి పేలుతూ ఉంటాడు. పాండవులు చేసిన ఘనకార్యాల్లో ఒక్కటి కూడా ఇతను చేయలేదు. హీనుడు, దుర్బుద్ధి అయిన ఇతను పాండవులను గురించి అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు. గోగ్రహణం అప్పుడు తన తమ్ముణ్ణి అర్జునుడు చంపితే ఏం చేశాడు? ఘోషయాత్ర సమయంలో గంధర్వులు దుర్యోధనుడిని పట్టుకుపోతే ఏం చేశాడు? పాండవులే కదా అతన్ని విడిపించింది. కర్ణుడు మాటలవాడే కానీ చేతలవాడు కాదు. ఇతని మాటలు పాటించొద్దు అన్నాడు. ద్రోణుడు మాట్లాడుతూ, భీష్ముడిచ్చిన సలహా బాగుంది. అర్జునుడు సంజయుడి ద్వారా పంపిన సందేశంలో అబద్ధమేమీ లేదు. పాండవులతో సంధి చేసుకోమని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను కదా అన్నాడు. భీష్మ ద్రోణులు చెప్పిన మాటలకు ధృతరాష్ట్రుడు ఏమీ అనక, ధర్మరాజు ఏమన్నాడు అని సంజయుడిని అడిగాడు. ధర్మరాజుకి ఎవరెవరు యుద్ధంలో సహాయపడుతున్నారో సంజయుడు వివరించి చెప్పి, ధర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడికి భీముని తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. సంజయుడు చెప్పిన యోధులంతా ఒక ఎత్తు, భీముడు ఒక ఎత్తు అని ఆయన నమ్మకం. భీముడి బలం ఎలాంటిదో భీష్మ ద్రోణ కృపులకు తనకు మాత్రమే తెలుసు. భీష్మ ద్రోణ కృపులు యుద్ధంలో తప్పనిసరిగా తమ పక్షాన పోరాడతారు, కానీ వారికి పాండవుల పట్ల వైరం లేదు. ఇవన్నీ తలుచుకుంటే ధృతరాష్ట్రుడికి కౌరవనాశనం కళ్ళెదురుగా కనపడేట్టయింది. అర్జునుడు ఎన్నడూ యుద్ధంలో ఓడి ఎరగడు. అతన్ని ఎదిరించే వాళ్ళెవరున్నారు? కర్ణుని నమ్మడానికి లేదు. ద్రోణుడు వయసు మళ్ళినవాడు, పైపెచ్చు అర్జునుడికి గురువు. యుద్ధం వల్ల కౌరవ వంశనాశనం తప్పదు. యుద్ధం చేయకుండా ఉంటేనే అందరికీ క్షేమం తోస్తోంది. అందరూ ఒప్పుకుంటే శాంతి కోసం ప్రయత్నిద్దాం అన్నాడు ఆయన. ఆ మాటకు సంజయుడు ధృతరాష్ట్రుడితో, రాజా, అన్ని చిక్కులకు మూల కారణం నువ్వే. కురుజాంగల భూములు తప్ప మిగిలిందంతా పాండవులు నీకు జయించి ఇచ్చిన రాజ్యమే కదా. అదంతా నీ సొంతం చేసుకున్నావు. అదంతా నీదే అన్న ధోరణిలో ఉన్నావు. నీ కింద ఉండిన రాజులు అనేకులు పాండవుల శక్తి గ్రహించి వారి పక్షం అయినారు. దుర్యోధనుణ్ణి అదుపులో ఉంచకపోతే చాలా ప్రమాదం ఉంది అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తండ్రితో, మేము ఓడిపోతామని నీకు భయం దేనికి? మేము తప్పక గెలుస్తాం. నిన్ను, విదురుణ్ణి తప్ప మిగిలిన మనందరినీ చంపించాలని కృష్ణుడి ఉద్దేశం. పాండవులు నిజంగా యుద్ధంలో గెలవగలిగితే 5 ఊళ్ళు ఎందుకు అడుగుతున్నారు? భీముడిని చూసి నీకెందుకు అంత భయం? నా గదతో ఒక్క దెబ్బ కొట్టి భీముడిని చంపగలను. భీష్ముడు ఒక్కడే పాండవ సేనలను నాశనం చేయగలడు. ఆయనతో పాటు ద్రోణుడు, అశ్వత్థామ కలిసి అర్జునుడిని చంపలేరా? కర్ణుడి వద్ద ఇంద్రుడిచ్చిన శక్తి ఉంది. పాండవ సేనలో నిజమైన యోధులు పాండవులు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి మాత్రమే. మన పక్షాన అలాంటి యోధులు ఎందరో ఉన్నారు అన్నాడు. ఆ తర్వాత అతను సంజయుణ్ణి, పాండవుల యుద్ధతంత్రం ఏమిటి అని అడిగాడు. కౌరవ సేనలలో ఏ ఏ సేనలను, యోధులను పాండవపక్ష యోధులు తమ వంతుగా ఏర్పాటు చేసుకున్నది సంజయుడు వివరంగా చెప్పాడు. ఆ వివరాలు విని ధృతరాష్ట్రుడు బెంబేలుపడి దుర్యోధనుడితో, నాయనా, యుద్ధం ఆలోచన కట్టిపెట్టు. నిన్నందరూ మెచ్చుకుంటారు. నువ్వు సుఖంగా బతకడానికి సగం రాజ్యం చాలు. పాండవులకు కొంత రాజ్యం ఇవ్వు. అజ్ఞానం చేత నాశనం తెచ్చిపెట్టుకోకు అన్నాడు. నేను ఎవరి మాటలు వినన్న అవసరం లేదు. పాండవులను జయించడానికి నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు. కర్ణుడు, దుశ్శాసనుడు ఉంటే చాలు. పాండవులను మేము ముగ్గురమే చంపగలం. వాళ్ళు మేము కూడా బతికి ఉండడానికి వీల్లేదు. నేను సూది మొన మోపినంత భూమి కూడా పాండవులకు ఇవ్వను అని దుర్యోధనుడు అన్నాడు. కర్ణుడు దుర్యోధనుడిని సమర్థించి యుద్ధభారమంతా తాను ఒక్కడే వహిస్తానని, పాండవులను తానే జయిస్తానని అన్నాడు. అతని మాటలు వింటుంటే భీష్ముడికి అసహ్యం వేసింది. కర్ణ, నీ బుద్ధి వికటించి ఇలా మాట్లాడుతున్నావు. అర్జునుడి పరాక్రమము, కృష్ణుడి శక్తి తెలిసి కూడా ఎందుకిలా ప్రగల్భాలు పలుకుతున్నావు? ఇది నీచుడి లక్షణం కాదా అన్నాడు. ఈ మాట కర్ణుడికి అవమానకరమైంది. అతను భీష్ముడితో, కృష్ణుడు నువ్వు చెప్పినంత గొప్పవాడే, కానీ నన్ను తులనాడడం సహించను. నేను అస్త్ర సన్యాసం చేస్తున్నాను. నువ్వు యుద్ధరంగంలో నిలిచి ఉన్నంత కాలము అందులోకి అడుగు పెట్టను. నీ అనంతరం నా పరాక్రమాన్ని మిగిలిన వాళ్ళు చూస్తారు అని సభ నుంచి వెళ్ళిపోయాడు. భీష్ముడు వెటకారంగా నవ్వుతూ దుర్యోధనుడితో, ఒంటరిగా శత్రువును గెలవగల మహాపరాక్రముడు అస్త్ర సన్యాసం చేశాడే, యుద్ధభారం ఇప్పుడు ఎవరు వహిస్తారు?
వీడు తానొక్కడే శత్రువులను జయిస్తానంటే ఎవరు నమ్ముతారు? కాకపోయినా జయద్రథుడు, బాహ్లికుడు లాంటి మహాయోధుల ముందు అలా ప్రగల్భాలు పలకడం తప్పు కాదా? బ్రాహ్మడినని చెప్పి వీడు పరశురాముడి వద్ద అస్త్రాలు సంపాదించి అధర్మానికి పాల్పడ్డాడు అన్నాడు. భీష్ముడిలా అన్నందుకు దుర్యోధనుడు ఆయనను నిందిస్తూ, తాత, పాండవులు కూడా మాలాంటి వాళ్లే, మాతో పాటు పుట్టిన వాళ్లే. మాకు కూడా అస్త్ర విద్యలు, యుద్ధ విద్యలు తెలుసు. అలాంటప్పుడు పాండవులే గెలుస్తారని ఎలా చెప్పావు? నేను యుద్ధంలో మీ ఎవ్వరి మీద ఆధారపడపోవటలేదు అన్నాడు. దుర్యోధనుడి యుద్ధకాంక్ష చూసి విదురుడు అతనికి ఒక కథ చెప్పాడు. ఒక బోయవాడు వల పనితే అందులో 2 పక్షులు తగులుకున్నాయట. అయితే అవి భయపడక వలతో పాటు జంటగా ఆకాశంలో ఎగిరిపోతున్నాయి. వాటిని వెంబడిస్తూ బోయవాడు నేల మీద పరిగెడుతున్నాడు. అది చూసి ఒక ముని వెర్రివాడా, ఆకాశంలో ఎగిరిపోయే పక్షులను నేల మీద వెంబడించి ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగాడు. దానికి బోయవాడు, స్వామి, ఆ పక్షులు 2 తమలో తాము పోట్లాడుకోనంతకాలము నా ప్రయత్నం వ్యర్థమే. కానీ అవి పోట్లాటకు దిగగానే ఆ పక్షులు, వాటిని కలిపి ఉన్న నా వల కూడా నాకు దక్కుతాయి అన్నాడు. చివరికి అలాగే జరిగింది. పక్షులు కీచులాడుకుని కింద పడ్డాయి. బోయవాడు రెండింటినీ పట్టుకుని తన వల తాను తీసుకున్నాడు. విదురుడు దుర్యోధనుడికి ఈ కథ చెప్పి, నాయనా, జ్ఞాతులు ఆస్తి కోసం కలహించడం వల్ల సర్వనాశనం కలుగుతుంది. ఇంకొక సంఘటన చెప్తాను. మేము ఒకసారి కిరాతుల వెంట గంధమాదన పర్వతానికి వెళ్ళాం. అక్కడ భయంకరమైన లోయలో ఒక పెద్ద తేనె పట్టుంది. ఆ తేనె తాగితే జరామరణాలు ఉండవని, గుడ్డివాళ్లకు కళ్ళు వస్తాయని అక్కడి వాళ్ళు చెప్పారు. మా వెంట వచ్చిన కిరాతులు ఆ తేనె కోసం ఆశపడి క్రూర మృగాలు తిరిగే ఆ లోయలోకి దిగి చచ్చిపోయారు. వాళ్ళు తేనె కోసం ఆశపడ్డారే కానీ దాన్ని సాధించడంలో గల ప్రమాదం ఆలోచించలేదు. రేపు రాజ్యం కోసం పాండవులతో యుద్ధం చేయడం కూడా అలాంటి అవివేకమే అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఇక శ్రీకృష్ణ రాయబారం. ధృతరాష్ట్రుడు కూడా యుద్ధం ప్రమాదకరమని దుర్యోధనుణ్ణి హెచ్చరించాడు. దుర్యోధనుడు ఎవరి మాటలు వినిపించుకోలేదు. సభలో కూర్చుండి ఉన్న రాజులు యుద్ధం తప్పదు అని రూఢి చేసుకుని లేచి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడికి తన కొడుకులు యుద్ధం చేసి గెలవాలి అన్న ఆశ ఉంది. ఆయన సంజయుడిని రహస్యంగా పిలిచి, సంజయ, నీకు పాండవ బలము మన బలము కూడా తెలుసు కనుక పాండవుల పక్షాన యుద్ధం చేసేవారిలో ఉత్సాహంగా ఉన్నవారెవరో, నీరసంగా ఉన్నవారెవరో, బలం కలవారు, బలహీనులు ఎవరో కాస్త చెప్పు అన్నాడు. దానికి సంజయుడు, రాజా, నేను నీకు ఏకాంతంలో ఏమీ చెప్పను. నేను చెప్పేది విని నువ్వు అసూయపడతావు. అందుచేత వ్యాసుడిని, గాంధారిని ఇక్కడికి పిలిపించు అన్నాడు. త్వరలోనే వ్యాసుడు, గాంధారి వచ్చారు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, రాజా, కృష్ణార్జునులు అవతార పురుషులు, మహావీరులు. కృష్ణుణ్ణి 3 లోకాలు ఏకమై కూడా తేరిపార చూడలేవు. అలాంటి కృష్ణుడు నీ కొడుకులను నిర్మూలించడానికి సంకల్పించాడు అన్నాడు. సంజయ, ఈ రహస్యం నీకెలా తెలిసింది? నాకెందుకు తెలియలేదు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. రాజా, నువ్వు విద్యా విహీనుడివి, తమస్సుతో నిండిన వాడివి. నేను విద్య ద్వారా కృష్ణుడి మహత్తు తెలుసుకున్నాను అన్నాడు సంజయుడు. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో, నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ సంజయుడు కృష్ణుడి సంగతి పూర్తిగా తెలిసినవాడు. ఇతను చెప్పినట్టు చేస్తే నీకు లాభం కలుగుతుంది అని చెప్పాడు. ఈలోపుగా ఉపప్లావ్యంలో సంజయుడు తన రాయబారం ముగించి హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోగానే ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, ఇదే మాకు మిత్రులు సహాయపడాల్సిన సమయం. ఈ ఆపత్ సమయంలో మమ్మల్ని ఆదుకోగలవాడివి నువ్వొక్కడివే. నిన్ను నమ్ముకునే మేము కౌరవులను నాశనం చేయడానికి సంకల్పించాం. మమ్మల్ని కాపాడే భారం నీదే అన్నాడు. నువ్వు ఏం చెప్పదాల్చావో అది నిశ్శంకగా చెప్పు అన్నాడు కృష్ణుడు. ధర్మరాజు ఇలా అన్నాడు. సంజయుడు చెప్పిందంతా విన్నావు కదా. ధృతరాష్ట్రుడు చెప్పమన్న మాటలే అతను చెప్పాడు. ఈ ముసలి లోభి మాకు రాజ్యం ఇవ్వకుండానే మా నుంచి శాంతి కోరుతున్నాడు. ధృతరాష్ట్రుడి నిజాయితీని నమ్మి మేము ఘోరమైన అరణ్యవాసం అనుభవించాం. కానీ ఆయన దుర్యోధనుడి ఇష్టానుసారమే పోతాడు. నేను నా తల్లికి గాని హితులకు గాని కొంచెం కూడా సుఖం కలిగించలేకపోయాను. కనీసం మా 5గురికి 5 ఊళ్ళు ఇస్తే యుద్ధం మానేస్తానన్నాను. ధృతరాష్ట్రుడు అందుకు కూడా సిద్ధంగా లేడు. దారిద్ర్యం కన్నా చావు మేలు. క్షత్రియ ధర్మం చాలా పాపిష్టిది. కానీ క్షత్రియులమైన మేము ఆ అధర్మాన్ని విడిచి ఇతర వృత్తులను అనుసరించలేం. అందుచేత మేము శాంతి మార్గాన్ని కోరుతున్నాం. అది పనికిరానప్పుడు యుద్ధం ఉండనే ఉంది. అందుచేత ఇప్పుడు మాకు ఏది కర్తవ్యమో చెప్పు అన్నాడు. దానికి కృష్ణుడు, రాజా, నాకు మీరు వారు ఒకటే. మీ ఉభయపక్షాల శ్రేయస్సు కోరి నేను కౌరవుల వద్దకు పోతాను. మీ ఆశయాలకు భంగం కలగకుండా కౌరవులకు శాంతి కలిగేటట్టు చేశానంటే నాకెంతో పుణ్యం వస్తుంది. ఎంతోమందికి చావు రాకుండా చేసిన వాణ్ణి అవుతాను అన్నాడు. ధర్మరాజు ఇందుకు సమ్మతించక, దుర్మార్గుడైన దుర్యోధనుడు నీ మాట వినడు. అతని వద్ద చేరిన రాజులందరూ అతని ధోరణి కలవాళ్లే.
అలాంటి వాళ్ల మధ్యకు నువ్వు వెళ్ళడం నాకెంతమాత్రం ఇష్టం లేదు. నీకు లేసే మాత్రం బాధ కలిగినా నేను సహించలేను అన్నాడు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, దుర్యోధనుడి సంగతి నేను ఎరుగుదును. అక్కడి వాళ్లకు నా సంగతి తెలుసు. వాళ్ళు నా జోలికి రావడానికి సాహసించరు. ఒకవేళ వస్తే అందరినీ భస్మీపటలం చేస్తాను. మనం శాంతి కోసం ప్రయత్నించకపోతే లోకోపవాదానికి గురి అవుతాం. అందుచేత నేను అక్కడికి వెళ్ళడం అవసరమే అన్నాడు. నీకు ఎదురు చెప్పడానికి నేనెంతటి వాడిని? నువ్వు క్షేమంగా వెళ్ళి మా కార్యం చక్కబెట్టి శాంతి సాధించి తిరిగిరా. అవసరాన్ని బట్టి మంచిగాను కరుకుగాను మాట్లాడు. నువ్వేం చెప్పాలో నీకు నేను చెప్పాలా అన్నాడు ధర్మరాజు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, నువ్వు ధర్మాన్ని ఆశ్రయించావు, కౌరవులు వైరాన్ని ఆశ్రయించారు. క్షత్రియుడు జయించినా మరణించినా యుద్ధం చేయడమే అతని ధర్మం, కానీ బిచ్చమెత్తుకోవడం కాదు. వాళ్ళు చాలామంది స్నేహితులను చాలా కాలంగా సమకూర్చుకుని బలవంతులై ఉన్నారు. వారు శాంతికి ఒప్పుకుంటారనుకోకు. నువ్వు మెత్తగా కనబడినంత కాలము వాళ్ళు నీ రాజ్యం అనుభవిస్తూనే ఉంటారు. నీకు చేసిన ద్రోహాలకు వాళ్ళు కొంచెమైనా పశ్చాత్తాపట్టలేదు. వాళ్లను నువ్వు దయదల్చకు. నువ్వు ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముని తలుచుకుని భక్తిభావం చూపడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. నేను వెళ్ళి కౌరవ సభలో అందరి అపోహలు తొలగించి నీ ధర్మబుద్ధి అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తాను. నేను నీకు నష్టం కలగకుండా శాంతి కోసమే ప్రయత్నం చేస్తాను. కానీ పరిస్థితి చూస్తే యుద్ధం తప్పదు అనే నాకు అనిపిస్తోంది. దుర్యోధనుడు బ్రతికి ఉండగా నీ రాజ్యం నీకు దక్కదు. అందుచేత తగు ప్రయత్నంలో ఉండు అన్నాడు. అప్పుడు భీముడు కృష్ణుడితో, కృష్ణ, నువ్వు కౌరవ సభకు వెళ్ళడం చాలా ఉచితంగా ఉంది. అందరూ వింటుండగా నువ్వు దుర్యోధనుడితో మంచి మాటలు చెప్పి శాంతి సాధించు. వాడిది రాక్షస స్వభావం. వాడికి మంచిగా చెప్పడం చాలా కష్టమే. అందుచేత వాడితో మరింత స్నేహంగా మాట్లాడాలి. మా వంశానికి ఘోర ప్రమాదం రాకుండా చూడు. నాకు గాని, ధర్మరాజుకు గాని, అర్జునుడికి గాని యుద్ధకాంక్ష లేదు. మేము శాంతినే కోరుతున్నాం అన్నాడు. భీముడన్న ఈ మాటలు విని కృష్ణుడు నిర్ఘాంతపోయాడు. భీముడు ఇంత సాధువుగా ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. భీముడు అలా మాట్లాడడం చూస్తే నిప్పు చల్లగా ఉన్నట్టు అనిపించింది కృష్ణుడికి. అతను భీముని రెచ్చగొట్టే ఉద్దేశంతో ఇలా అన్నాడు. భీమా, యుద్ధం అంటే ఉత్సాహం గలవాడివి. ఇలా నీరుగారిపోయి మాట్లాడుతున్నావేమిటి? ధృతరాష్ట్రుడి కొడుకులను చంపే ఉద్దేశం వదులుకున్నావా? దుర్యోధనుని ఎప్పుడు చంపుతానా అని అహోరాత్రాలు అలమటించిన వాడివి. నిన్ను చూస్తే పిచ్చెత్తుతుందేమో అనిపించేది. అలాంటి వాడివి శాంతి కోసం దేవులాడటం ఎంత ఆశ్చర్యం. నిజమేమిటంటే నువ్వు బెదిరిపోయావు. అందుకే శాంతి కోరుతున్నావు. నీ పరాక్రమాన్నే నువ్వు మరిచావు. నువ్వు మాట్లాడుతుంటే ఇంకెవరో మాట్లాడుతున్నట్టుంది. ఈ అధైర్యం నీకు నప్పటం లేదు. క్షత్రియుడివి, గొప్ప కార్యాలు సాధించిన వాడివి. నీ వంటి వాడు తన ప్రయోజకత్వంతో సంపాదించింది తప్ప అనుభవించకోరడు. ఈ మాటలు విని భీముడికి చాలా రోషం వచ్చింది. అతను ఇలా అన్నాడు. కృష్ణ, నేనొకటి చెప్తే నువ్వు మరొకటి అనుకున్నావు. నాకు యుద్ధం అంటే ఇష్టం లేదని ఎలా అనుకున్నావు? ఇంతకాలం నన్ను ఎరిగి ఇదేనా నువ్వు గ్రహించింది? నన్ను తెలిసిన వాళ్ళెవరూ నీలాగా మాట్లాడరు. చెప్తున్నాను విను. నేనే చెప్పుకోవడం తప్పు, కానీ నా బలము పౌరుషము సాటిలేనివి. నా చేతికి చిక్కినవాడు ప్రాణాలతో బయటపడలేడు. యుద్ధం జరిగినప్పుడు నా పరాక్రమం నువ్వే చూస్తావు. నా శరీర బలం తగ్గలేదు. నేను భయపడలేదు. మా భరతవంశం నాశనం కావడం ఇష్టం లేకనే నేను నీతో శాంతివచనాలు చెప్పాను అన్నాడు. ఈ మాటకు కృష్ణుడు నవ్వి, భీమా, నిన్ను నిందించడానికి నేను అలా అనలేదు. నీ శక్తులు నీకన్నా కూడా నాకు బాగా తెలుసు. నేను కౌరవ సభలో మీ ప్రయోజనంతో పాటు శాంతి సాధించడానికే ప్రయత్నిస్తాను. కానీ నా ప్రయత్నం నెరవేరకపోతే యుద్ధం తప్పదు. అప్పుడు భారమంతా నీ మీదనే ఉండబోతుంది. నేనే యుద్ధం కోరను. నీ మనసు తెలుసుకోగోరి ఇలా అన్నానంతే అన్నాడు. తర్వాత అర్జునుడు కృష్ణుడితో, కౌరవ సభలో నువ్వు చెప్పదగినది ధర్మరాజు చెప్పాడు. కౌరవులు శాంతికి అంగీకరించరు అని నువ్వు అనుకుంటున్నట్టు కనపడుతోంది. అదే జరగవచ్చు కూడా. అయినా ప్రయత్నించకుండా ఉండరాదు. మాకు సఖ్యం కలిగేటట్టు ప్రయత్నించు. అది నీకు అసాధ్యం కాదనుకుంటాను. లేదా నువ్వు మరొక విధంగా నిర్ణయించినా దానివల్ల మాకు మేలే అవుతుంది. వాళ్ళని చంపడం తప్పనిసరైతే అలాగే చేయవచ్చు. మాకు ఏది మేలో అది నువ్వే నిర్ణయించు అన్నాడు. అర్జున, నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాను. శకుని కర్ణులు ఎగదోస్తూ ఉండగా దుర్యోధనుడు మంచిగా మీకు రాజ్యం ఇవ్వడు. ధర్మరాజు శాంతి కోరుతున్నట్టు ఆ దుర్మార్గుడితో చెప్పకూడదనుకుంటున్నాను. వాడి సంగతి తెలియనట్టు మాట్లాడతావెందుకు అన్నాడు కృష్ణుడు. తర్వాత నకులుడు కృష్ణుడితో, మా అన్నలు తమ అభిప్రాయాలు చెప్పారు. నీ అభిప్రాయం నీకుంది. కానీ ఇవేవి అమలు కాకపోవచ్చు. పరిస్థితిని బట్టి అందరి అభిప్రాయాలు మారతాయి. కనుక పరిస్థితిని బట్టి చేయాల్సింది చెయ్యి. శాంతంగా మాట్లాడి లాభం లేకపోతే పరుషంగానే మాట్లాడు అన్నాడు. సహదేవుడు కృష్ణుడితో, ధర్మరాజు ధర్మమే చెప్పాడు, కానీ నువ్వు మటుకు తప్పక యుద్ధం జరిగేటట్టు చూడు. వాళ్ళు శాంతి కావాలన్నా కూడా ఆ ప్రయత్నం చెడగొట్టు అన్నాడు.
సాత్యకి సహదేవుణ్ణి బలపరిచాడు. పాండవుల పక్షాన వచ్చిన యోధులందరూ సింహనాదాలు చేశారు. అప్పుడు ద్రౌపది దుఃఖిస్తూ కృష్ణుడితో, ధర్మరాజు శాంతి కోరి 5 ఊళ్ళు చాలన్నా కూడా ఆ దుర్యోధనుడు ఒప్పుకోలేదు. పాండవులకు రాజ్యం ఇస్తేనే కానీ నువ్వు శాంతికి ఒప్పుకోకు. యుద్ధంలో పాండవులు కౌరవులను చంపగలరు. అదే వారికి సరైన మార్గం. నాకు తీరని అవమానం చేసిన ఆ దుర్యోధనుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వు సంధి మాటలు మాట్లాడేటప్పుడు నా జుట్టును మర్చిపోకు. అది పట్టుకుని నన్ను నిండు సభలోకి ఈడ్చుకువచ్చారు. దుశ్శాసనుడి చెయ్యి తెగిపట్టం చూస్తే గాని నాకు శాంతి కలగదు అంటూ శరీరం అదిరేటట్టుగా ఏడ్చింది. కృష్ణుడు ఆమెను తగిన విధంగా ఓదార్చాడు. కృష్ణుడు పాండవుల రాయబారిగా బయలుదేరుతూ సాత్యకి నా రథంలో శంఖము, చక్రము, గద, ఇతర ఆయుధాలు పెట్టు. దుర్యోధనుడు దుర్మార్గుడు. అతనికన్నా దుర్మార్గులు కర్ణశకునులు. ఎంతటి బలవంతుడైన శత్రువు బలహీనుడు అని నిర్లక్ష్యం చేయరాదు అన్నాడు. అంతా సిద్ధమైనాక కృష్ణుడు తన రథంలో సాత్యకిని కూడా ఎక్కించుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. పాండవులు, చేకితానుడు, దృష్టకేతుడు, ద్రుపదుడు, కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మొదలైన రాజులు కృష్ణుడిని కొంత దూరం సాగనంపారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ధర్మరాజు కృష్ణుడిని కౌగిలించుకుని, కృష్ణ, మా అమ్మను కుంతిని కుశలం అడుగు. ఆమె మమ్మల్ని ఎంతో గారాబంగా పెంచింది. మాకు ఏ ఆపద రాకుండా 1000 కళ్ళతో కాపాడింది. మా మూలాన పడరాని పాట్లు పడ్డది. మా అందరి పక్షాన నువ్వు ఆమెను కౌగిలించుకో, ఆమెను ఓదార్చు. ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణ, కృపులు, బాహ్లిక, సోమదత్తులు, అశ్వత్థామ మొదలైన పెద్దలందరికీ నా నమస్కారాలు చెప్పి కుశలం అడుగు. విదురుణ్ణి నాకు బదులు కౌగిలించుకో అన్నాడు. తర్వాత సాగనంప వచ్చిన వారందరూ కృష్ణుడి వద్ద సెలవు పుచ్చుకుని వెనక్కి మరలి వెళ్లారు. దారకుడు తోలుతున్న కృష్ణుడి రథం అమిత వేగంగా ప్రయాణం సాగించింది. కృష్ణుడు కౌరవుల రాజ్యం ప్రవేశించి వృకస్థలంలో ఆ రాత్రి మజిలీ చేయడానికి నిశ్చయించుకున్నాడు. అక్కడ అతను విడిదిలో దిగగానే ఆ గ్రామంలోని పెద్దలందరూ అతని చూడ్డానికి వచ్చి అతని తమ ఇళ్లకు తీసుకుపోయి సత్కరించారు. కృష్ణుడు వారికి తన విడిదిలో ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.